మనం ఇది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్యాన్కేక్ స్వాప్ లోకి మన కాయిన్ రిలీజ్ చేస్తున్నాను క్యూసిసి. అలాగే బిట్ మార్ట్ లోకి మన కాయిన్ రిలీజ్ చేస్తున్నాను. బైనాన్స్ లోకి మన కాయిన్ రిలీజ్ చేస్తున్నాను. 3 ఎక్స్చేంజ్‌ల్లోకి మన కాయిన్‌ని ఇదే క్యూసీసీ కాయిన్‌ని అదే ఎక్స్చేంజ్‌ల్లోకి రిలీజ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఎందుకంటే మన తాలూకా ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఆ 2 దానికి వెళ్ళడం అవుతది. నేను చేసుకున్నటువంటి ఈ సిస్టమ్ ప్రకారం. ముందే అందులోని ఇస్తే నేను చెప్పినట్టుగా ఇందులో లిక్విడిటీ ఇయంతా కూడా నేను చెప్పినట్టుగా వాళ్ళు ఉండరు. కాబట్టి నేనిక్కడ చేసిన తర్వాత ఇప్పుడు రేపు రిలీజ్ అయిపోయిన వెంటనే ప్యాన్కేక్ స్వాప్, మన బిట్ మార్ట్, ఆ తర్వాత అన్నింటిలోకి నేను చెప్పిన మూడింటిలోకి కూడాను బైనాన్స్ సహా రిలీజ్ చేస్తున్నాను. మీరు మీరు ఇందులో కొంతమందికి అలా ఇంకొక ఎక్స్‌చేంజ్‌లో రిలీజ్ చేస్తే బావుండు గదా! ఆ క్రౌడ్ కూడా వస్తది గదా! అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోరిక మేరకు నీ కోరికే నా కోరిక. మీ శ్రేయస్సే నా శ్రేయస్సు కాబట్టి ఆ 3 ఎక్స్‌చేంజ్‌లోకి మనం రిలీజ్ చేస్తున్నాము. థాంక్ యూ డాడీస్. ఓవర్ టు థాంక్ యూ డాడీ. ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్‌చేంజ్‌లో కొనుక్కుంటే, ఆ కాయిన్‌ని ఎలాగైతే మీరు యూటిలిటీ తీసుకొచ్చి, మనం ఏదైనా వస్తువు పిన్ టు ప్లెయిన్ వరకు ఏది కొనుక్కున్నా ఎలాగైతే మార్గం జరుగుతుందో, ఎనీ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న మన కాయిన్‌ని క్యూసీసీ కాయిన్ ఏ కాయిన్ కావచ్చు మనది. అది డైరెక్ట్‌గా మన ప్రాజెక్ట్‌లోకి వచ్చితే, ఆ కాయిన్ కూడా యాక్సెప్టెడు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే మీరు బిట్ మార్ట్‌లో కొనుక్కున్న కాయిన్‌తో టీవీ కొనుక్కోవచ్చు. లేదంటే ప్యాన్కేక్ షాప్‌లో కొనుక్కున్న దాంతో మీరు వాటర్ ప్లాంట్ కొనుక్కోవచ్చు. లేదా బైనాన్స్‌లో ఉన్న దాంతో మీరు టిఫిన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఆ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న కాయిను మన ఎక్స్‌చేంజ్‌లో ఉన్న కాయిను డాడీస్ మీకు నచ్చితే లవ్ యూ చెప్పొచ్చు. అయితే ఈ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న కాయిను అన్నీ కూడా ఒక్కటే. ఇదే కాయిన్, ఇదే సప్లై, ఇదే అంతా ఇదే. కాబట్టి ఆ కాయిన్ కూడా ఆ ఎక్స్‌చేంజ్‌లో కూడా మనం పెడుతున్నాం. అక్కడ కూడా ఎవరైనా కొనుక్కోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవర్ టు హిందీ. లవ్ యూ